బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కురుస్తున్న కుండపోత వానలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 31 గేట్లు ఓపెన్ చేసి దిగువన శ్రీశైలం వైపుకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 2,05,000 క్యూసెక్లు, అవుట్ఫ్లో 2,33,128 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతోంది. అటు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 317.370 మీటర్లుగా ఉంది. అటు ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో 6 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. అటు నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ ఉత్తర వరద ప్రదాయిని అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి 1,75,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు ముందస్తుగా ఎస్ఆర్ఎస్పీ 39 గేట్లను ఎత్తి 2,04,45,000 క్యూసెక్ల వరద నీటిని దిగువగా గోదావరిలోకి వదులుతూ ఉన్నారు. దీంతో గోదావరి నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,089 అడుగులకు చేరుకుంది. అటు నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 50,000 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతూ ఉండగా ప్రాజెక్టు 13 ప్రధాన గేట్లు ఎత్తి మంజీరా నదిలోకి నీటిని వదులుతున్నారు. దీంతో మంజీరా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం 1,403 అడుగులుగా ఉంది. మరోవైపు మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఇన్ఫ్లో 3,06,650,000 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 3,29,816గా ఉంది. ఎగువన కురుస్తున్న వర్షంతో ఆ వరద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17.5914 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు 35 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. నదీ పరివాహక ప్రాంతంలోకి చేపలు పట్టేవారు, పశువులు కాపర్లను అప్రమత్తం చేస్తూ ఉన్నారు అధికారులు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి మరిన్ని లైవ్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. గోదావరి వరద నీరంతా కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు చేయడంతో ఎల్లంపల్లి నుంచి దాదాపు 3 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో, అదే స్థాయిలో అవుట్ఫ్లో కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం 35 గేట్లను ఓపెన్ చేశారు. ఇంకా కూడా వరద ఉధృతి కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు, బ్రాయరేజ్ గేట్లన్నీ కూడా ఓపెన్ చేయడంతో 35 గేట్లను ఓపెన్ చేశారు. 35 గేట్ల ద్వారా నీరంతా కూడా దిగువ గోదావరికి వెళ్తుంది. దిగువ గోదావరి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా గోదావరిలోకి వస్తున్న నీరంతా కూడా ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీటితో పాటు కడం ప్రాజెక్టు నుంచి పెద్ద మొత్తంలో నీరంతా కూడా వస్తుంది. ప్రస్తుతం 3 లక్షల పైగా క్యూసెక్ల నీరంతా కూడా ఇన్ఫ్లోగా కొనసాగుతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి 1,73,578 క్యూసెక్ల నీరంతా కూడా ప్రస్తుతం ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకుంది. ఇక కడం ప్రాజెక్టు నుంచి మాత్రం 22,507 క్యూసెక్ల నీరంతా కూడా ప్రస్తుతం అయితే కడం ప్రాజెక్టు చేరుకుంది. ఈ ఎల్లంపల్లి నీటినంతా కూడా ప్రస్తుతం 35 గేట్ల ద్వారా విడుదల చేస్తున్న నీరంతా కూడా దిగువ గోదావరికి వెళ్తుంది. దిగువన ఉన్నటువంటి అన్నారం కావచ్చు, సుందిలా కావచ్చు, అదేవిధంగా మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు, ఈ బ్యారేజ్లన్నీ దాటుకుంటూ వెళ్ళి నీరంతా కూడా ఇంకా కూడా దిగువ వెళ్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి నీరంతా కూడా గోదావరిలోకి వెళ్ళడం, అక్కడ అదేవిధంగా ప్రాణహిత నీరంతా కూడా త్రివేణి సంగమం వద్ద కలసడంతో క్రమేపీ కాళేశ్వరం వద్ద కూడా నీటి మట్టం మాత్రం పెరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇటు మేడిగడ్డ బ్యారేజ్ నుండి దాదాపు 5,79,000 క్యూసెక్ల ఇన్ఫ్లో, అదే స్థాయిలో అవుట్ఫ్లో కూడా కొనసాగుతుంది. 85 గేట్లను మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించినటువంటి 85 గేట్లను ఓపెన్ చేశారు. ఇక పార్వతి బ్యారేజ్ ఏదైతే ఉందో ఎల్లంపల్లి ప్రాజెక్టు నీరంతా కూడా ప్రస్తుతం
బ్యారేజ్ చేరుకుంటుంది. పార్వతి బ్యారేజ్ సంబంధించినటువంటి గేట్లను కూడా ఓపెన్ చేస్తారు. 74 గేట్లను ఓపెన్ చేశారు. 65,823 క్యూసెక్ల నీరంతా కూడా ఇటు దిగువకు వెళ్తుంది. మరొక వైపు ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నందిమేడారం పంప్ హౌస్ ద్వారా ఒక మోటార్ ఆన్ చేశారు. 3,150 క్యూసెక్ల నీటిని ఇటు నందిమేడారం పంపు నుంచి గాయత్రి పంప్ హౌస్కు లిఫ్ట్ చేస్తున్నారు. గాయత్రి పంప్ హౌస్ 2 మోటార్లు ఆన్ చేస్తారు. ఆ గాయత్రి పంప్ హౌస్ ద్వారా నీటినంతా కూడా ప్రస్తుతం మిడ్ మానేరు తరలిస్తున్నారు. మిడ్ మానేరులో కూడా క్రమేపీ నీటి మాత్రం పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మిడ్ మానేరులో 27 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి మిడ్ మానేరుకు ప్రస్తుతం ఎత్తిపోతల ద్వారా 13 టీఎంసీల నీటి నిల్వ చేరుకుంది. 17,400 క్యూసెక్ల ఇంట్లో ఇటు మిడ్ మానేరు కొనసాగుతుంది. ఇక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీ ఎత్తున వరద పోటెత్తిందని చెప్పుకోవచ్చు. 39 గేట్లను ఓపెన్ చేసి దాదాపు 2,59,285 క్యూసెక్ల నీటినంతా కూడా దిగువ విడుదల చేస్తున్నారు. దీంతో ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం 90% నీటి మట్టానికి చేరుకుంది. 80.5 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం అయితే 73 టీఎంసీల నీటి నిల్వ చేరుకుంది. క్రమేపీ ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కావచ్చు, ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టులో కావచ్చు నీటి మట్టం క్రమేపీ పెరుగుతుంది. ఇటు 20.175 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టులో కూడా క్రమేపీ 17 టీఎంసీల నీటి నిల్వ చేరుకుంది. ఇంకా కూడా వరద ఎక్కువగా పోటెత్తున్న క్రమంలో ఇటు క్యాచ్మెంట్ ఏరియాతో పాటు ఇటు ఎగువన కురుస్తున్న వర్షాలు, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు క్రమేపీలో గోదావరిలో నీటి మట్టాన్ని పెంచుతున్నట్లుగా కనిపిస్తుంది. ఇంకా కూడా దాదాపు 3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో లక్షల క్యూసెక్ల నీరంతా కూడా ఈ ప్రాజెక్టులోకి చేరుకుంది. ఇక్కడ నుంచి దాదాపు 3 లక్షల క్యూసెక్ల నీరు అవుట్ఫ్లోగా వెళ్తుంది. అదే స్థాయిలో కింది కూడా మేడిగడ్డ బ్యారేజ్ నుంచి దాదాపు 5 లక్షల క్యూసెక్ల అవుట్ఫ్లో, అదే స్థాయిలో ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఇక వరదలు అదేవిధంగా వర్షాలు పెద్ద ఎత్తున నీటి మట్టం ప్రాజెక్టులోకి చేరుతుండడం కారణంగా ఇటు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్న వారిని సేఫ్టీ ప్రదేశాలకు తరలివేయాలని చెప్పి అధికారులు కూడా సూచనలు చేశారు. ఎవరు కూడా ఈ పరిసర ప్రాంతాలు గోదావరి అదేవిధంగా పరిసర ప్రాంతాల వద్దకు రావద్దని చెప్పి అధికారులు మాత్రం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు గోదావరి వరద మాత్రం క్రమేపీ పెరుగుతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి వస్తున్న వరద నీరు కావచ్చు, క్యాచ్మెంట్ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరద నీరు కావచ్చు, ఇదంతా కూడా ప్రస్తుతం అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుతుంది. ఇక మరోవైపు కడం ప్రాజెక్టు నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి ఇదే గోదావరిలోకి చేరుతుంది. ఇక్కడ చేరడం కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్టులో లక్షల క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా చేరుతుంది. లక్షల క్యూసెక్ల నీరు అవుట్ కూడా వెళుతుంది. దీంతో ప్రస్తుతం అయితే 35 గేట్లను ఓపెన్ చేశారు. వస్తున్నటువంటి ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఆధారంగా అధికారులను గేట్లను మాత్రం ఓపెన్ చేస్తున్నారు. మరింత వరద ప్రవాహం పెరిగినట్లయితే మరిన్ని గేట్లు ఓపెన్ చేసే అవకాశం మాత్రం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద కనిపిస్తుంది. సంధ్య. రైట్ సతీష్. ఓకే అన్న. ఓకే అన్న. అది చెప్పిన